పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ అది ఒకప్పుడు, ఇప్పుడు వైల్డ్ ఫైర్. ఎవత్తెక్కేదలా ప్రెజెంట్ పుష్ప సినిమాకి సంబంధించినంత వరకు ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా ఆడియన్స్ అందరూ కూడా అంటున్నటువంటి మాట ఇది. అస్సలు ఈసారి తగ్గేదలే అని. సినిమాకి సంబంధించి ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా, ఎంతమంది ఆపాలని చూసినా ఏ మాత్రం ఆగకుండా ముందుకు దూసుకొస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్ లో శ్రీలీల కనిపించబోతున్నటువంటి ఈ సినిమా December 5th రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు మైత్రి మూవీ మేకర్ చాలా బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారు. సో సినిమా ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా ఈసారి December 5th రిలీజ్ చేస్తామని చెప్పి సినిమా ప్రమోషన్స్ ని బాగానే ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ పార్ట్నర్లో చూసుకున్నట్లయితే 2 లక్షల మంది జనాభా వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా మీద క్రేజ్ ఏ లెవెల్లో ఉందో. సో సినిమాకి సంబంధించినంత వరకు షూటింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసి ప్రెజెంట్ ప్రమోషన్స్ పనిలో పడ్డారు. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, సెన్సార్. సో 1952లో స్టార్ట్ అయినటువంటి ఈ సెన్సార్ బోర్డ్ ఇండియన్ ఫిల్మ్స్ అన్నింటినీ కూడాను ప్రతి సినిమాలో సొసైటీకి ఏమైనా నెగ్లెక్ట్ చేసే విధంగా ఉందా, లేదా సొసైటీకి ఏమైనా డేంజర్ చేసేటటువంటి వర్డ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఈ సెన్సార్ బోర్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ సెన్సార్ బోర్డ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో అనేది ఉందన్నమాట. సో ప్రెసెంట్ ఈ పుష్ప సినిమాకి సంబంధించి ప్రతి విషయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే సినిమాకి సంబంధించినంత వరకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రావడం జరిగింది. సో సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రావడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ లేదా యాక్టర్స్ చాలా మంది కష్టపడి చేసినటువంటి కొన్ని సీన్లు సెన్సార్ బోర్డు వాళ్ళు సింపుల్ గా లేపేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. సో ఈ క్రమంలో పుష్ప 2కి సంబంధించినంత వరకు ఒక 5 సీన్స్ ని కట్ చేయడం జరిగింది సెన్సార్ బోర్డు నుంచి. సో ప్రెసెంట్ ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ U/A అంటే అర్థం ఏంటంటే బిఫోర్ 12 ఉండే వాళ్ళు పేరెంట్స్ పక్క నుంచి సినిమా చూడొచ్చు. సో అబౌట్ 12 ఉండే వాళ్ళు ఒంటరిగా చూడొచ్చు కూడా. సో సినిమాకి ఎటువంటి ప్రాబ్లం లేదనేటటువంటి సర్టిఫికేట్ ఈ U/A అంటే. సో ఇన్ కేస్ ఏ అని ఉంటే ఓన్లీ అడల్ట్ చూడొచ్చు, లేదా ఓన్లీ ఎస్ అని కానీ ఉంటే పర్టికులర్ గా స్పెషల్ పర్సన్స్ అంటే డాక్టర్స్, ఫార్మర్స్, ఇంజనీర్స్, సో వీళ్ళు చూసినటువంటి సినిమా. సో ఓవరాల్ గా పుష్ప 2 సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు అన్ని సీన్లు కొన్ని కట్ చేసి మొత్తానికి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాలో కాస్త సీన్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే వైల్డ్ గా ఉండొచ్చు, లేదా వైలెన్స్ క్రియేట్ చేసే ఉండొచ్చు. సో ఇందులో సెన్సార్ బోర్డు ఫస్ట్ చేసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా చిత్తూరు భాష మీద కదా ఉండదే. సో అక్కడ సాధారణంగా వాడేటటువంటి పదము లపాకీని. సో ఆ పదాన్ని కట్ చేసి మొత్తానికి రండి అనేటటువంటి పదంతో రీప్లేస్ చేయడం జరిగిందంట. సో మరి ఈ సినిమాలో లపాకి అని వాడేటటువంటి ఎవరైనా పర్సన్ ఉన్నారంటే ఒక మన జాలిరెడ్డి. సో జాలిరెడ్డి మొత్తం మీద ఈ సినిమాలో లేచి తిరగతాడేమో, సో మొత్తం మీద పుష్ప మీద రివైంజ్ చేసుకోవడానికి మళ్ళీ రిటర్న్ వస్తాడేమో అన్న విషయం అయితే ఈ ఒక పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్ ఇచ్చినటువంటి పదం ఏంటంటే కాస్త అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి పదం అనమాట. సో మా ఎడిటర్ కుదిరితే దాన్ని స్క్రీన్ మీద వేస్తారు. సో ఈ పదాన్ని అయితే మ్యూట్ చేసేసారంట సినిమాలో. సో ఈ సినిమా అంటే పెద్దగా ఎక్కువ సార్లు వచ్చేటటువంటి అవకాశం లేదు కానీ సో వచ్చినటువంటి ఒక్కసారి మాత్రం సెన్సార్ బోర్డు వాళ్ళు మ్యూట్ చేయమని చెప్పారంట. అండ్ సినిమాలో థర్డ్ పాయింట్ కట్ చేసినటువంటి విషయం ఏంటంటే సినిమాలో హిందూ గాడ్ అనేటువంటి ఒక పేరు యూజ్ చేయడానికి మొత్తం మీద భగవంతుడు అని చెప్పి ఆ పదాన్ని రీప్లేస్ చేయడం జరిగిందంట. సో చిత్తూరు సినిమా కదా, ఇంకే దేవుడి పేరు వాడుంటారా, ఎంకన్న స్వామి పేరు వాడుంటారు. సో అందువల్ల ఈ పదాన్ని కూడా కట్ చేసి మొత్తం మీద ఈ ప్లేస్ ని భగవంతుడు అనేటువంటి పేరుతో రీప్లేస్ చేయడం జరిగింది. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో మన పుష్పరాజు పూర్తి వైల్డ్ గా కనిపించబోతున్నాడు. సో ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే గొడ్డలు పట్టుకొని గంధపు చెక్కలు నరికినటువంటి హీరో ఈసారి మనుషుల కాళ్ళని నరికేశాడు. సో ఆ కాళ్ళకి సంబంధించినటువంటి ఒక వైల్డ్ సీన్ అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు బ్లర్ చేయడం జరిగింది. ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక సీన్ లో ఒక విలన్ యొక్క చేతిని నరికేసి మొత్తం మీద ఆ చేతిని పుష్పరాజు పట్టుకొని తిరుగుతాడంట. సో ఈ సీన్ సంబంధించి కూడా బ్లర్ వేయడం జరిగింది. అండ్ కొన్ని దగ్గర CGs కూడా యూజ్ చేశారు. సో ఈ విధంగా సెన్సార్ బోర్డు వాళ్ళు పుష్ప సినిమాకి సంబంధించి సర్టిఫికేట్స్ లో అన్ని క్లియర్ గా పేర్కొని సో మొత్తం ఈ సినిమాని 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లకి మూవీని అయితే కన్ఫర్మ్ గా రిలీజ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సినిమా మొత్తం యాక్చువల్లీ ఈ సెన్సార్ బోర్డు వాళ్ళ మీద చాలాసార్లు డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని సినిమాలు సెన్సార్ బోర్డులో ఆగినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో ఈ క్రమంలో సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పుష్ప సినిమా మొత్తానికి రిలీజ్ కాబోతుందని ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద హ్యాపీగా ఉన్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బిఫోర్ పుష్ప 1 తో పుష్ప 2ని కంపేర్ చేసి చూసుకున్నట్లయితే పుష్ప 1లో మనకి చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఆ టైంలో మేబీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ.
బట్ పుష్ప 2 మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ U/A సర్టిఫికేట్ వచ్చేసరికి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ మధ్య మన వాళ్ళందరూ వైలెన్స్ ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి సుకుమార్ మొత్తం మీద మన పుష్పరాజ్తో ఇటువంటి ఒక సినిమాలు ప్లాన్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నటువంటి ఈ సినిమాలో ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇంక్లూడ్ అయినటువంటి విషయం మనకు తెలుసు. సో మొత్తం మీద ఈ సినిమా కాంట్రవర్సీ దగ్గర నుంచి కలెక్షన్స్ కలెక్ట్ చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్ గా సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ పుష్ప సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ఇందులో కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా ఓన్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందట. సెకండ్ పార్ట్ అయితే పీక్స్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్ అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు. ఇక దాంతో పాటు సెకండ్ హాఫ్ లో షికావత్ రావడం లేట్ అవుతుంది కానీ బట్ వచ్చిన తర్వాత సినిమాని మనం వేరే లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు అని సెన్సార్ టీం వల్ల చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రోజు రోజుకి పుష్ప 2 సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ పోతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే కాస్త మనం December 5th వరకు వెయిట్ చేయాల్సిందే. మేబీ నాకు తెలిసి December 4th ఎక్కడైనా ప్రీమియర్ షోస్ వేస్తే మాత్రం మాకు అడ్రస్ కామెంట్ లో పెట్టండి, ఖచ్చితంగా సినిమా చూసేస్తాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.